సింగరేణి సంస్థ 103వ ఆవిర్భావ వేడుకలు గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్లో శనివారం సాయంత్రం అట్టహాసంగా జరిగాయి. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం ఆర్టీవన్ ఏరియాలోని అన్ని గనుల విభాగాల్లో సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అలాగే సింగరేణి డేను పురస్కరించుకుని ఆర్టీవన్ జీఎం కార్యాలయంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జీఎం చింతల శ్రీనివాస్ సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన వేడుకల్లో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సింగరేణి డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ మన సంస్థగా భావించి కార్మికులంతా కష్టించి పనిచేయాలని కోరారు. కార్మికుల పట్టుదల కారణంగానే సంస్థ లాభాల బాటలో పయనిస్తుందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని జీఎం కార్మికులను, అధికారులను కోరారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అనే స్ఫూర్తితో ముందుకెళ్తూ చాలా చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో మనం సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మన సింగరేణి సంస్థ ఉత్తమ ప్రభుత్వ సంస్థగా పేరు వచ్చిందంటే ఇది మనందరి సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైంది. మన దేశ పారిశ్రామిక ప్రగతిలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వెలుగునివ్వడంలో సింగరేణులందరం మనందరం భాగస్వామ్యం తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఆర్థిక సంవత్సరానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి కానీ నిర్దేశించిన లక్ష్యం 78 మిలియన్ టన్నులు. ఇప్పటి వరకు మనము 51.74 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 47.59 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని 92% మన సంస్థ సాధించింది. అట్లాగే మన ఏరియా ఈ ఆర్థిక సంవత్సరానికి 43.8 లక్షల టార్గెట్ గాను ఈ నెల వరకు 31.2 లక్షల టార్గెట్ ఉంది. దానికి సంబంధించి 29.19 లక్షలు మనం ఉత్పత్తి సాధించి 94% ఉత్పత్తితో మనం ముందుకెళ్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధ్యమైనంత వరకు కేటాయించిన లక్ష్యాలను సమిష్టి కృషితో సాధిద్దాం. ఈ సందర్భంగా మారుతున్న బొగ్గు అవసరాలు, డిమాండ్ నేపథ్యంలో ఉత్పాదకత పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు పంపిణీ చేసినప్పుడే, పంపిణీపై దృష్టి సారించినప్పుడే మన సంస్థ మనగలుగుతుంది. మన ఏరియాలో జీడీకే 193, జీడీకే 22A మరియు జీడీకే 11 3 అండర్గ్రౌండ్ మైన్స్ నడుస్తున్నాయి. అట్లాగే జీడీకే 5 OC ఓపెన్ కాస్ట్ మైన్ నడుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా జీడీకే 11 మైన్లో 2 కంటిన్యూస్ మైన్స్ నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఒక కంటిన్యూస్ మైనర్ ఏదైతే కేవీపీఎల్ నడుస్తూ ఉందో అది మన సింగరేణి సంస్థలో అత్యుత్తమమైన కంటిన్యూస్ మైనర్ ప్రాజెక్టుగా దానికి బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా జీడీకే 11 ఏజెంట్ గారు చింతల శ్రీనివాస్ గారు ఇప్పుడు కొత్తగూడెంలో ఈ సమయంలో ప్రైజ్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్థ అభివృద్ధిలో మనందరం భాగస్వామ్యమై ఇలాంటి ప్రతి సింగరేణి ఆవిర్భావ దినోత్సవంలో సంస్థ ఉత్పాదకత ముఖ్యంగా రక్షణ విషయంలో మనం పునరుద్ధరణమై సంస్థ అభివృద్ధికి ఇతోదిగా పాల్పడుతూ అందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా తరఫున మరియు సంస్థ తరఫున మరొకసారి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని 7660044330.